అప్పట్లో ఈ వేప వేపాకు, వేపాకు వేప పుల్లలు పుల్లలు గాని, ఆ పుల్లలతోని చేసేవారు. చేసేవాళ్ళు. ఇప్పుడేమో బ్రషెస్ వచ్చాయి. బ్రషెస్. సో, మీరు బొగ్గుతో చెప్పండి. బొగ్గుతో చేసేవాళ్ళు. చేస్తారు, ఆ! పౌడర్‌తో చేస్తారు. పౌడర్‌తో సో, చేసేవాళ్ళు. చెప్పండి డాక్టర్ ఏది బెటర్ అంటారు? ఏది బెటరు అంటే బ్రషింగే బెటరమ్మా. హ్మ్. ఎందుకంటే అప్పట్లో మనము మనం ఫుడ్ గూడా బయటెళ్లి తినేవాళ్ళం కాదు. హ్మ్. స్టిక్కీ ఫుడ్స్ హ్మ్. చాలా తక్కువ. చాక్లేట్స్ గానీ ఉండేటివి. లేదా చాలా తక్కువుండేటివి. ఇప్పుడేంటంటే ప్రతీదీ స్టిక్కీ ఫుడ్స్. సో, అది మూల మూలకెళ్తది. హ్మ్. ఆ వేప పుల్లలు అవేంటి అంటే జస్ట్ పై భాగం వరకు వెళ్తుంది. ఈ హ్మ్. బ్రష్ అనేది లోపల చిగుర్లు చిగుర్లు పంటికి పంటికి మధ్య ఆ భాగాలు చాలా వరకు కవర్ చేస్తది. ఒకవేళ అది కవర్ చేయని పక్షాన మీకు మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉంది అంటే మటుకు అప్పుడు మనం డెంటిస్ట్‌ని విజిట్ అయ్యి క్లీన్ చేసుకోవచ్చు. టీత్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. పౌడర్స్, బొగ్గు ఇదంతా కూడా వేస్ట్ అంటారా? పౌడర్స్, బొగ్గు అవి వద్దమ్మా. హెల్త్ అహా! అది టీత్ టీత్ పాడవుతది. ఇదవుతుంది. ఇంకోటి బొగ్గు అనేదేస్తే టీత్ కలర్ కూడా చేంజ్ అవుద్ది కదమ్మా! అవునవును. అంటే తెల్లగా టీత్ అవుతదని కలర్ అంటారు. తెల్లగా ఏమి అవ్వదు. కాదా? అవ్వదు. ఆ! టీత్ కలర్ అంతే కదా! మెల్లగా ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిప్‌స్టిక్ లేదా సంథింగ్ ఏస్తారు. హ్మ్. అది వేయంగా అలవాటు ఉన్నోళ్ళకి రోజు రెగ్యులర్ ఎంతో కొంత పింకిష్‌గా కనపడుతుంది. ఇంక మనం బొగ్గేసి రబ్ చేస్తా ఉన్నామంటే అది కూడా కొద్దిగా బ్లాక్ గానే ఉండిపోతది. ఆ వైట్ ఉండే ఈ టీత్. మధ్యలో మధ్యలో అంతా కూడా బ్లాక్ అవుతది.